అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కనుక ఆర్టీవీ నారా లోకేష్ గారికి ఐటీ శాఖ ఇచ్చారు. అయినా ఆ శాఖలో బాగానే ఉంది. మళ్ళీ 2 శాఖలు ఎందుకని మాకే అర్థం కాకుండా. ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చినాక కొన్ని చోట్ల జనసేన వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వటం లేదు. దాని నుంచి కొంచెము జనసేన వాళ్ళకి కూడా ప్రాధాన్యత ఇచ్చి సీఎం అయితే ఇంకా పవన్ కళ్యాణ్ గారు బాగా చేస్తారు పనులు కూడా అని, దానికే మాకు జనసేన తరఫున పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే బాగుంటుంది. ఆయన ఎన్డీఏ కూటమిలో ఉండి ఇలా మాట్లాడుతున్నాం అని తప్పుగా అనుకోద్దండి. కర్నూలు జిల్లాలోన ఇప్పుడు జనసేన వాళ్ళది ఎట్లా చూస్తున్నారంటే కొంచెం పట్టించుకోవటం లేదు. టీడీపీ వాళ్ళు పేరుకొక్కటే ఎన్డీఏ కూటమి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు టీడీపీ వాళ్ళు కూడా జనసేన వాళ్ళు పెద్ద సంఖ్యలో వస్తున్నారు అంటున్నారే కానీ అసలు అక్కడ ఒక జనసేన నాయకులు కానీ లేరు, కార్యకర్త కానీ లేరు. ఇదే ఎలక్షన్స్ ముందు జనసేన వాళ్ళు చాలా ప్రచారాన్ని క్యాన్వసింగ్కి అయినా ఇప్పుడు ప్రాధాన్యత ఇవ్వటం లేదు. దానికి ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారి మాట పైన మేము నడుచుకుంటూ వెళ్తున్నాము, ప్రతిదీ పని చేసుకుంటూ. ఈ సడన్ గా ఇప్పుడు డిప్యూటీ సీఎంని చేంజ్ చేస్తారంటే దానికి మా జనసేన తరఫున కొంచెము ఒప్పుకోరు మా కార్యకర్తలు అందరూ. దాని నుంచి కొంచెము ఆలోచించి పదవి ఇవ్వాల్సిందిగా సీఎం క్యాబినెట్ అయినా కానీ బాగుంటుంది. ఆల్రెడీ చంద్రబాబుకి లాస్ట్ ఎన్నికలు కాబట్టి ఆయన్ని కేంద్ర మంత్రిగా ప్రకటిస్తే బాగుంటుందని మా ఉద్దేశం. మీరు అభివృద్ధి వీళ్ళ వ్యామోహం కానీ పనుల్లో మీరు చూపిస్తే బాగుంటుందని మా అభిప్రాయము, ప్రజల అభిప్రాయము. కాకపోతే మీరు ఆల్రెడీ డిప్యూటీ సీఎం ఉన్నాడు, కేంద్ర ప్రభుత్వంలో మీరు పైకి పోండి, పై స్థాయికి పోండి, మేము వద్దనలేదు. కానీ మీరు డిప్యూటీ సీఎం ఉన్నా కూడా మీరు పై పదవులు పోకుండా కూడా కొడుకుని డిప్యూటీ సీఎం చేస్తామనేది మంచి ఆశాభావం కాదు. ప్రజలు కూడా అందరూ తిట్టుకుంటున్నారు. ఆయనకి మీరు పై కుటుంబ ప్రభుత్వంలో నువ్వు పై పొజిషన్ పోతే ఇంకా బాగుంటుంది. మేము కూడా అది కూడా కోరుకుంటున్నాం, పోవాలని కూడా. కానీ అభివృద్ధిని కూడా పై స్థాయిలో జరగాలని, జరిపించాలని కూడా మేము అనుకుంటున్నాము. కాకపోతే అభివృద్ధి అనేది ఎక్కడుంది? సూపర్ 6 అన్నావు, ఉచిత బస్సు అన్నావు, అమ్మ ఒడి అన్నావు, చేయూత అన్నావు, ఎన్నో కార్యక్రమాలు దండిగా ఒక్కటి కూడా నువ్వు నెరవేర్చలేదు. అయితే మేము ప్రజలైతే ఒప్పుకోరు. ఎందుకంటే ఈయన పదవిలో ఉండి డిప్యూటీ సీఎం కొడుకుని చేస్తామంటే జనాలు ఎట్లా ఒప్పుకుంటారు? ఆయన్ని ఏమైనా తప్పించి, డిప్యూటీ సీఎం ఏమైనా తప్పించి ఈయనకి ఆ స్థానంలో ఆ పదవి ఇస్తే కూడా మేము కూడా మంచిగా కోరుకుంటాం. పవన్ కళ్యాణ్ కూటమిలో ఉన్నాడు, ఆయన కేంద్రంలో బీజేపీలో పార్టీ విలీనం చేస్తాడేమో. మన సీఎం చంద్రబాబు గారు డిప్యూటీ సీఎం పదవి మళ్ళీ లోకేష్ గారికి ఇస్తానని అంటున్నారు. అది ఎంతవరకు నిజం? ఆల్రెడీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఆ సీఎం డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు మళ్ళీ ఇంకో డిప్యూటీ సీఎం అవసరమా? ఇది మేము ప్లస్ ప్రజల తరఫున ప్రశ్న. అదేవిధంగా పార్టీలో ఉండే నాయకులు ఈ సీఎం కానీ డిప్యూటీ సీఎం గురించి ఎవరు మాట్లాడొద్దండి అంటున్నారు. అది ఎంతవరకు సమంజసం? ఎవరు మాట్లాడకూడదు, ఈ విషయం ఇంతటితో వదిలినట్టేనే అందరిని, మంత్రులను అయితేనే, ఎంపీలను అయితేనే, ఎమ్మెల్యేలను అయితేనే అందరినీ మన సీఎం గారు అంటున్నారు. మరి మామూలుగా అయితే ఆయన 8 నెలల పాలన జరిగింది. ఇప్పటికి 8 నెలల పాలనలో కనీసం సూపర్ 6 అన్నారు, అందులో ఒక్క పెన్షన్ మాత్రమే ఆయన చేశాడు. మిగతా 5 అంటే ఎక్కడ? ఇది ప్రజలందరిలో చాలా గందరగోళంగా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.